లాస్ట్ టైం చేసిన ముంత మసాలా వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నాకు ఒక విషయం ఏమర్థమైందంటే మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు గైస్. ఐ నో యూ వాంట్ క్రియేటివిటీ. సో అందుకే మళ్ళీ ఇంకొక వీడియోతో వచ్చేసా. ఈసారి ముంత మసాలా నుంచి కొంచెం అప్గ్రేడ్ అయ్యి మనం చికెన్ పకోడీ చేసుకుంటున్నాం. ఆదివారం రోజు ఓన్లీ చికెన్ కర్రీతో మన క్రేవింగ్స్ ఏం సాటిస్ఫై అయితే చెప్పండి. అందుకే సగం చికెన్ వండేసి మధ్యాహ్నం లాగించేసి, సో ఈవినింగ్ ఎలాగో మనకు ఆకలిస్తుంది కాబట్టి ఆబ్వియస్గా ఏదో ఒక గడ్డి తినాలి కాబట్టి ఇంట్లోనే ఇలా చికెన్ పకోడీ చేసుకున్నాను అనమాట. సో ఇది చేసుకొని తిన్నాక ఉంది గైస్, మామూలుగా లేదు. సో నాకేమనిపించిందంటే మన ముంత మసాలా బండి పక్కనే ఇంకొక మంచి చికెన్ పకోడీ బండి కూడా పెట్టుకోవచ్చు. ఎవరైనా పార్ట్నర్షిప్కి రావాలంటే చెప్పండి గైస్, మనం ఈ ఫుడ్ వరల్డ్ని ఏలేద్దాం. బై ద వే, మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను మంచిగా రెసిపీ షేర్ చేస్తాను. సో ఇంకా నిమ్మకాయ లేకపోతే మన ఫుడ్ కంప్లీట్ అవ్వదని తెలుసు కదా. ఇంత చికెన్ తిన్నాక పొట్ట ఎలా ఉంటుంది, అందుకే మంచి మొజిటోతో ఎండ్ చేసా.